కిందకెళ్ళి వస్తారు లేట్గా వెళ్తాను. పూజ్య గురుదేవులు శాస్త్రి గారికి, ఇక్కడ ఆశీర్వైనటువంటి పెద్దలకు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. మాకు ఈరోజు ఇచ్చినటువంటి చాప్టర్ ఏంటంటే క్రానిక్ డిసీజ్. క్రానిక్ డిసీజ్లో మనం దీర్ఘవ్యాధులను కూడా మనం తెలుగు చెప్పుకుంటాం. వాటికి మరో పేరు ఏంటంటే మయాసిస్ అని కూడా చెప్తాం. అయితే అసలు ఫస్ట్ డిసీజ్ అంటే ఏంటి, హెల్త్ ఏంటంటే ఒకసారి 2 ముక్కలు చెప్పేసుకుని ఆ తర్వాత మనం క్రానిక్ డిసీజ్ అనే చాప్టర్లకి ప్రవేశించాం. హెల్త్ అంటే అర్థం ఏంటంటే హార్మోనియస్ ఫ్లో ఆఫ్ ది వైటల్ ఫోర్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్. అంటే మనిషి యొక్క శరీరంలో వైటల్ ఫోర్స్, దాన్ని మనం ప్రాణశక్తి అని చెప్తాం. ఆ ప్రాణశక్తి అనేది హార్మోనియస్గా ఎప్పుడూ ఫ్లో అవుతూ ఉంటుంది. అలా ఫ్లో అవుతున్నవాడు మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగాను కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. వాడి హెల్త్ అని చెప్తాం. దానికి భిన్నంగా ఉన్నదాన్ని మనం డిసీజ్ అని చెప్తాం. అంటే డిసీజ్ అంటే డిజార్మోనీ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ ఇన్ ది బాడీ. ఈ వ్యాధులను ఏం చేస్తారంటే 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఎక్యూట్ డిసీజెస్, రెండవది క్రానిక్ డిసీజెస్. ఎక్యూట్ డిసీజెస్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక కంప్లైంట్ సడన్గా వచ్చి చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయి తొందరగా ప్రాణాన్ని తీసేస్తుంది, లేదన్నట్టయితే తగ్గిపోతుంది. దీన్ని ఎక్యూట్ డిసీజెస్ అంటాం. అటువంటి వాటిలో ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకి అపెండిసైటిస్. అంటే అపెండిసైటిస్ అంటే అలాగే ఉదాహరణకి నేను ఏదో ఫంక్షన్కి వచ్చాను, అది బాగుంది, చాలా బాగా పార్టిసిపేట్ చేశాను. మార్నింగ్ మనం ఫోన్ చేసే టైంకి హాస్పిటల్లో ఉన్నాడంటే ఇప్పుడు ఆపరేషన్ అంటే ఏమైంది, అపెండిసైటిస్ వచ్చిందన్నమాట. చాలా హారబుల్ పెయిన్ వచ్చేసింది, తట్టుకోలేకపోతుంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వాళ్ళు చాలా రిస్క్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఆపరేట్ చేస్తే సేవ్ అవుతారండి, అంత కష్టం చెప్తారు. ఈ రకంగా మనం వాటిని ఏమంటామంటే ఎక్యూట్ డిసీజ్ అంటారు. ఎక్కువ కాలం పాటు ఉండదు, అది చాలా తక్కువ కాలంలో వెంటనే సడన్గా వస్తాయి, చాలా స్పీడ్గా డెవలప్ అయిపోతాయి, తగ్గిపోతుంది, లేదన్నట్టయితే ఒకసారి లైఫ్ రిస్క్ వస్తుంది. అలాంటి వాటికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే మనకి అపెండిసైటిస్. ఇకపోతే క్రానిక్ డిసీజెస్ అనమాట. ఇవి మనకి నొప్పి తెలియదు అన్నట్టు స్టార్ట్ అవుతాయి, చాలా స్లోగా స్టార్ట్ అవుతాయి, గ్రాడ్యువల్గా తెలియకుండా అలా డెవలప్ అవుతా ఉంటాయి. అలా ఇవి ఎప్పుడు పోతాయంటే మనుషులు పోతాయి. ఇలాంటి వాటిని మనం క్రానిక్ డిసీజ్ అంటే, అలాంటి వాటికి ఉదాహరణలో మనకి ముఖ్యంగా ఈ కీళ్ళవాతం అని మరొకటి ఇలాంటివి క్రానిక్ డిసీజెస్ అని చెప్పుకుంటాం. అయితే ఈ క్రానిక్ డిసీజెస్ మన 2 రకాలు అన్నమాట. ఒకటి ఫాల్స్ క్రానిక్ డిసీజెస్, రెండోది రియల్ క్రానిక్ డిసీజెస్. ఫాల్స్ క్రానిక్ డిసీజెస్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఎక్యూట్ కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని మనం సరిగ్గా ట్రీట్ చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు దాని మీద మందులు వేసేసి దాన్ని చివరికి తగ్గకుండా చేస్తాం. అంటే ఒరిజినల్ డిసీజ్ ఒకటి ఉంది, దాన్ని తగ్గడం కోసం మనం వేసిన మందులు చాలా ఉన్నాయి. ఈ వేసిన యొక్క మందుల యొక్క ప్రభావం వల్ల చాలా రోగాలు దాంట్లోకి పుట్టుకొస్తాయి, చాలా సింటమ్స్ వస్తాయి. ఇది ఒరిజినల్ మనం వేసిన మందుల తాలూకు లక్షణం ఇదంతా క్లమ్జీ అయిపోతుంది అనమాట. క్లమ్జీ అయిపోయి అది కూడా ఒక దీర్ఘవ్యాధి లాగా మనకు కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం ఫాల్స్ క్రానిక్ డిసీజ్ అంటాం. అందుకే కెంట్ ఏమంటాడంటే రియల్గా వచ్చిన క్రానిక్ డిసీజ్ తగ్గుతుంది, కానీ ఈ మందుల వల్ల ప్రొడ్యూస్ అయినటువంటి క్రానిక్ డిసీజ్ ఒక పట్టణం తగ్గదు చెప్పారు. రెండోది ఇకపోతే రియల్ క్రానిక్ డిసీజ్లోకి వస్తాం. దీన్ని మనం మయాసిస్ అని చెప్పుకుంటాం, అది దీర్ఘవ్యాధి అని చెప్పుకుంటాం. ఏదైనప్పటికీ కూడా హానిమాన్ గారు హోమియోపతి కనిపెట్టిన తర్వాత చాలా సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన ఒక సూత్రాన్ని కనిపెట్టాడు, సిమిలియా సిమిలిబస్ క్యూరేట్ అని కనిపెట్టాడు. అంటే ఒక ఔషధం ఆరోగ్యంగా ఏ రకమైనటువంటి బాధలు పుట్టిస్తుందో అలాంటి బాధలు ఉన్నవాడికి అది మందు చేస్తే తగ్గుతుంది.
ఆ సిద్ధాంతం ప్రాతిపదికన ఎన్నో మందిని తన మీద ప్రయోగం చేసుకుని కొన్ని డ్రగ్స్ ఆయన తయారు చేసి దానికి వెంటనే ప్యూర్ అని పేరు పెట్టి ఆ రకంగా వైద్యం చేస్తున్నప్పుడు కొంతకాలం అయ్యేసరికి కొన్ని రకాల రోగాలు తగ్గటం కనిపించలేదు అనమాట. కరెక్ట్గా లక్షణాలు కనిపించాయి. అంతకుముందు ఒకటి ఏదో మందు వేస్తే చాలా బాగా తగ్గింది, మళ్ళీ కూడా వేసినప్పుడు తగ్గట్లే. ఏంటి సిద్ధాంతం తప్ప అక్కడ? సిద్ధాంతం తప్ప ఏదో సంథింగ్. ఈ రకమైనటువంటి ఆలోచనలో పడ్డడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయాడు. ఆ రకంగా ఆయన ఇంచుమించు 1916, 1917 అనుకుంటా ఆ 2 సంవత్సరాలు కూడా తీవ్ర మానసికంగా చాలాగా ఆలోచించి ఎందుకు ఎలా అయిపోతుంది, ఎంత బాగా కనిపెట్టాను నేను, ఇంత బాగా చేశాను, ఇది చేశాను, డ్రగ్ ప్రూవ్ చేశాను, మరలా పనిచేయడం మానేస్తున్నాయి, ఏంటి ఎందుకు లక్షణాలు చూస్తే సరిగా సరిపోయాయి కానీ తగ్గట్లేదే అని ఆయన బాగా ఆలోచన చేస్తే ఆయనకి అప్పుడు అనిపించింది ఏవో సంథింగ్ ఏదో బాడీలో అడ్డుపడుతుంది, దాన్ని మయాజం అని చెప్పాడు. ఈ మయాజమ్స్ ఉండటం వల్ల ఇండికేట్ అయినటువంటి మందు పనిచేయకుండా పోతుంది అని చెప్పి అప్పుడు 3 మయాజమ్స్ ఆయన ఫ్రేమ్ చేశారు. అందులోది ఒకటి ఏంటంటే స్వరా, రెండవది సైకోసిస్, మూడవది సిఫిలిస్. తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది సైంటిస్టులు తర్వాత ఆయన ఫాలోవర్స్ అందరూ కలిపి ఇంకో మయాజం కనిపెట్టారు. దాని పేరు ఏంటంటే ట్యూబర్క్యులర్ మయాజం అని చెప్పారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ మయాజం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కొద్దిమంది అంటే ఈ ట్యూబర్క్యులర్ మయాజం ఏ రకంగా కనిపెట్టారు. ఆ తర్వాత ఈ కంటి శిష్యులు అందరూ కలిసి వల్ల క్యాన్సర్ మయాజం అని ఒకటి కనిపెట్టారు. చాలా మంది తెలియదు, దాని గురించి కూడా కొద్ది చెప్తాను. క్యాన్సర్ మయాజం అని వాళ్ళు కూడా చెప్పారు. ఇకపోతే స్వారాలకు ప్రవేశిస్తాము. ఈ స్వార అనేది హ్యానిమన్ ఏం చెప్తారంటే శరీరం మీద ఉన్నటువంటి ఇచ్చిన సప్రెస్ చేయడం వల్ల స్వార డెవలప్ అవుతుందని చెప్పాడు హ్యానిమన్. ఈ స్వార ఎలా వస్తుందట? 4 రకాల కారణాలు చెప్తారు. ఒకటి ఏంటంటే హెరిడిటరీ వల్ల వస్తుందట. అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అనమాట. తల్లిదండ్రులు కనుక స్వార ఉన్నట్టయితే వారికి పుట్టే పిల్లలకి స్వారతో పుట్టారు, అంటే బైబిల్తో స్వార ఉంటుంది. రెండోది లా ఆఫ్ ఎవిల్యూషన్. లా ఆఫ్ ఎవిల్యూషన్ అంటే ఉదాహరణ చెప్తా. ఒక బాగా సత్సాంప్రదాయమైనటువంటి కుటుంబం నుంచి పుట్టినటువంటి పిల్లడు ఉంటున్నాడు. తల్లిదండ్రులు చాలా ఫేస్గా ఉంటారు, వారి భక్తి మంచి మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళ పిల్లడు కూడా అలాగే ఉన్నాడు. ఒక 15 సంవత్సరాలు వచ్చి ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాడు. వెళ్తే ఆ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చోవటం, వీళ్ళలాగా వాళ్ళు ఉండరు కదా అక్కడ. వాళ్ళు ఏవో మాటలు చెప్పడం, ఏవో చూపించడం, వీటిలో వాడికి అట్రాక్ట్ అవుతున్నాడు. మనసు అలాగే గురవుతుంది. అయ్యి తప్పు కదా అనుకుంటున్నాడు. మళ్ళా వెళ్తున్నాడు. ఇంచేత అక్కడ ఎక్స్పోజర్ గురవుతున్నాడు. కొన్నాళ్ళు అయ్యేసరికి దాని గురించి తెలుసుకోవాలి, చూడాలి ఇలాంటి ప్రయత్నం మనసులో పడింది. ఆ తర్వాత వాడికి ఏమైందంటే శరీరం మీద ఒక ఇచ్చోటి వచ్చింది అనమాట. శరీరం మీద ఏమైంది? ఒక రకమైనటువంటి దురద, ఒక రకమైన స్కిన్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. అంటే ఏమవుతుందంటే వైటల్ ఫోర్స్ అనేది మనిషిని రోగాల బారి నుండి రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు దాన్ని క్లీన్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఏం జరిగిందంటే ఈ సత్సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి పిల్లాడు ఎవరైతే ఉన్నాడో అతను ఆ రకమైనటువంటి క్రమంలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దుష్ట సాంగత్యం వల్ల ఇతనికి కొన్ని రకమైనటువంటి ఆలోచనలు మనసులో పడ్డాయి. పడడం వల్ల అతను కొద్దిగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఆ ఒత్తిడి నుంచి బయటకు నెట్టడం కోసం బయట కోర్స్ ఏం చేసిందంటే ఒక రకమైనటువంటి స్కిన్ డిసీజ్ని బయటకు ప్రొడ్యూస్ చేస్తుంది. బయటకు ప్రొడ్యూస్ చేసినప్పుడు తర్వాత ఏం చేశారు? దీన్ని తగ్గించుకోవడం కోసం దాన్ని సపరేట్ చేసేసారు. ఆయింట్మెంట్ అని, ఇంజెక్షన్స్ అన్ని యూజ్ చేశారు. చేసినప్పుడు అది ఇన్నర్గా లోపలికి వెళ్ళిపోయి కొన్ని రకాలైనటువంటి మానసిక లక్షణాలు పుట్టిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? అది ఎప్పుడైతే మనం సపరేట్ చేస్తామో ఇన్నర్గా లోపలిగా డీప్ కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోయింది. కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోయి అదొక స్వారామయంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. స్వారా రకంగా పుట్టుకొచ్చింది అనమాట. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాడికి ఆ రకంగా స్వారా సంక్రమించింది. ఇది ఒక పద్ధతి. ముందు చెప్పుకున్నది తల్లిదండ్రుల నుంచి వస్తుంది. రెండోది ఏంటి? లా ఆఫ్ ఎవిల్యూషన్ అన్నమాట. ఈ రకమైన దానివల్ల వస్తుంది. మూడోది ఏంటంటే నేచురల్ కాజెస్ అనమాట. అంటే వాడికి ఆల్రెడీ స్వారం లేని వాడికి ప్రకృతి పరంగా వచ్చినటువంటి కొన్ని ఇబ్బందులు వల్ల అంటే ఏంటి? ఏదైనా ఫ్లడ్స్ కానీ, సునామీస్ కానీ, లేకపోతే ఎర్త్క్వేక్స్ కానీ ఇలాంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి భయానికి ఆదరికి గురవడం వల్ల స్వార ప్రదర్శిస్తున్నారు. నాలుగోది ఏంటంటే పాస్ట్ కర్మ. అంటే కర్మ ద్వారా కూడా మనకి స్వార వస్తుంది. ఈ రకమైనటువంటి 4 కారణాల వల్ల కూడా మనిషికి స్వారాధన వస్తుందని చెప్పారు.
ఇకపోతే మనం అనుకున్నాం కదా, స్వర ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లోపలికి కొన్ని రకాలైనటువంటి మానసిక లక్షణాలు అభివృద్ధి ముందుకు వస్తాయి. దాన్ని మెంటల్ సింటమ్స్ ఆఫ్ స్వర అని చెప్తాం. స్వరవాడు ఎలా ఉంటాడు, ముందు ఇరిటబిలిటీ ఉంటుంది అనమాట. ఇరిటబిలిటీ అంటే చాలా చిరాగ్గా ఉంటాడు. ఉదాహరణకి ఒక ఆఫీస్లో ఆయన పనిచేస్తున్నాడు అనుకోండి, ఆయన సబార్డినేట్ ఎవరొకరు ఏదో ఫైల్ తీసుకొచ్చి ఏదో బిజీగా ఉంటుంది, ఏంటానికి ఏం వదిలేదానికి ఏంటి ఇలా టైంలో తీసుకొచ్చాను, తర్వాత చిరాకు పడుతుందా. ఈ రకమైనటువంటి ఇరిటబిలిటీ ఉంటుంది, కోపం ఉంటుంది. అంటే మొన్న ఒక కేసు వచ్చింది, మన వరల్డ్ టెస్ట్ డిస్పెన్సరీ ఉంది కదా కాకినాడ, ఒకరోజు నేను తల్లి తీసుకొచ్చింది అనమాట. వాడి కోపం ఎలా ఉంటుందంటే, వాడికి టీవీ పెడుతున్నాడు అనుకోండి, టీవీ పెట్టేటప్పుడు రిమోట్ ఒకసారి బటన్ సరిగ్గా ప్రెస్ అవ్వట్లేదు, చీయలు కింద వచ్చుకుంటాడు. ఒక 14 సంవత్సరాలు పోరాడు. సైకిల్ కొట్టేటప్పుడు ఆ పెడలు కాస్త సరిగ్గా రావడం కింద పడేసి తొక్కేస్తుంటాడు అనమాట. అండ్ మూడవది, బట్టలు వేసుకునేటప్పుడు సరిగా బటన్ తప్పని చెప్పేస్తాడు. దీన్నే మనం ఏమని చెప్తామంటే ఇనబిలిటీ టు బేర్ మెంటల్ ఎగ్జిస్టెన్స్ అనమాట. ఈ రకమైనటువంటి లక్షణాలన్నీ కూడా వాడికి మానసికంగా పుట్టుకొస్తాయి అన్నమాట. దాంతోపాటు కోపం, చిరాకు, విసుగు ఇవన్నీ కూడా స్వారతాలకు మానసిక లక్షణాలు అన్నమాట. ఈ రకంగా ప్రారంభమైనటువంటి స్వర కాస్త మానసిక లక్షణాల లోపల ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా వీడు ఉన్నప్పుడు మనం ట్రీట్ చేసినట్టయితే మళ్ళీ వాడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు. మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఆ మానసిక లక్షణాలు కొన్నాళ్ళు వేసరికి అది ఇంకా డెవలప్ అయ్యి అప్పుడు ఇంకా డీప్గా కాన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయి అది ఏం చేస్తుందంటే, లోపల మనకు వైటల్ ఆర్గాన్స్ అని ఉంటాయి. ఏంటి, హార్ట్, లివర్, ప్యాంక్రియాస్, లేకపోతే మరొకటి ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో ఏం చేస్తుందంటే ఫంక్షన్స్లో ఫస్ట్ డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఏంటి, మీకు స్టమక్ తీసుకున్నారనుకో, స్టమక్ ఫంక్షన్స్ ఏంటి, ఆ యాసిడ్స్ ఉత్పత్తి అవ్వడం, వాటిని అరిగించడం, తినవాలని ఇది చేస్తుంది కదా. అవి ఎక్కువగా ఊరటం లేదా అసలు ఊరకపోవటం ఇలాంటివి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. లేదా హార్ట్ పనిచేస్తుంది, అది నిమిషానికి ఎంత కొట్టుకోవాలని ఉంటుంది, ఎక్కువగా కొట్టేసుకోవటం, ఇంత తగ్గిపోవటం ఇలాంటివి అనమాట. ఇలాగా ఈ మానసిక లక్షణాలు కనుక అలా నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ తర్వాత రోగం కాస్త మానసిక ప్లేన్ నుంచి ఆ ఫంక్షన్ డిజార్డర్స్లోకి వస్తుంది అనమాట. దాన్ని కూడా మనం అప్పుడు కూడా మనం వాటిని పట్టించుకోకుండా ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే అది ఎక్కడ దాకా పోతుందంటే ఆ యొక్క ఆర్గాన్స్లో చేంజెస్ని తీసుకొచ్చేస్తుంది అనమాట. టిష్యూ చేంజెస్ని తీసుకొచ్చేస్తుంది. అంటే ఆ స్టమక్లో అల్సర్ని తీసుకురావడం కానీ, లేదా హార్ట్ లేదని అబ్నార్మాలిటీస్ కానీ, లేదా బ్రెయిన్ లేదని అబ్నార్మాలిటీస్ కానీ ఇలాంటి కంప్లైంట్స్ని తీసుకొస్తుంది. ఈ రకంగా మనకి స్వర యొక్క డెవలప్మెంట్ అనేది ఉంటుంది అన్నమాట. అంచేతన ఈ సూర్యుడితో పుట్టినటువంటి పిల్లలు ఉంటారు చూస్తారా, వాడిని చూసినట్టయితే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు అన్నమాట. బాగా పెట్టుకోవాలి, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, మెమరీ బాగుంటుంది, జ్ఞాపశక్తి బాగుంటుంది. కాబట్టి వీళ్ళకి వచ్చే ట్రబుల్స్లో ముఖ్యంగా మనకి వామ్స్ డిజార్డర్స్ వస్తుంటాయి అన్నమాట. వామ్స్ అంటే నిస్పురుగుల బాధ అనేది అర్థం మరొకటి ఇలాంటివి వస్తూ ఉంటాయి. అని తప్పించి పెద్దగా కంప్లైంట్స్ ఉంది, తెలివిగా ఉంటారు, వీళ్ళు చదువులో బాగా సక్సెస్ అవుతారు. దిస్ ఇస్ ది స్వర అన్నమాట. ఇలాంటి స్వర ఉన్నవాడికి ట్రీట్మెంట్ ఎలా మొదలు పెట్టాలి మనం చెప్పుకున్నాం. స్వర ఎలా వస్తుందో చెప్పుకున్నాం, ఎలా డెవలప్ అవుతుందో చెప్పుకున్నాం. దీని ట్రీట్మెంట్ పార్ట్లో సాధారణంగా మనకి క్రానిక్ డిసీజ్ సంబంధించి మన ట్రీట్మెంట్లో ఇప్పుడు మన రామగారు చెప్పారు, మానసిక లక్షణాలు ప్రధానంగా మాత్రమే ఉండి శారీరకమైనటువంటి లక్షణాల్లో ముఖ్యంగా ఏంటంటే పెథలాజికల్ చేంజెస్ అనేవి లేనప్పుడు హైపోటెన్సిస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ కుర్రాడు శారీరకంగా ఏం కంప్లైంట్స్ లేవు, విపరీతమైనటువంటి కోపం ఉంది, రేపు పొద్దున్నాడు సమాజంలో ఎలా నెగ్గలేని వాడు కష్టమైపోతుంది, ఎక్కడికి వెళ్తే ఎక్కడ అడ్జస్ట్ అవ్వడాడు, దానివల్ల ఏమవుతుందంటే వెనపడిపోతాడు అన్నమాట. అలాంటి పిల్లాడికి మనం నక్సలామిక్ అనే రెమెడీని అది ఇండికేట్ అయినట్టయితే మనం ఎట్ ఏ టైం 10 ఒక డోస్ వేస్తాం అనుకోండి, బాగా సక్సెస్ఫుల్. మనం కూడా నక్సలామిక్ 10 ఇప్పించాలి. దానివల్ల ఏమవుతుంది, మానసిక ప్రవర్తనలో మార్పు వస్తుంది, రియలైజ్ అవుతాడు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనేది వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ మానసిక లక్షణాలు తగ్గటం వల్ల దీనికి కారణమైనటువంటి సపరేషన్లో ఉన్నటువంటి స్కిన్ డిసీజ్ కాస్త బయటకు వస్తుంది. తర్వాత ఎలిమినేటింగ్ ప్రాసెస్ అన్నమాట. అప్పుడు దానికి సంబంధించి మనం కొనాలి ఆగినట్టయితే అది కూడా తగ్గిపోతుంది. లేదంటే యాంటీసోరిక్ రెమెడీ అయినటువంటి సల్ఫర్ కానీ మరొకటి కానీ అక్కడ లక్షణాలను బట్టి ఆ టొటాలిటీని బట్టి మనం మందు వేసినట్టయితే అది కంప్లీట్గా ఆ స్వర అనే క్రానిక్ డిసీజ్ పూర్తిగా తగ్గుతుంది అనమాట. సో దిస్ ఇస్ ది ట్రీట్మెంట్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ అనమాట. రెండోది ఏంటంటే ఈ క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సాధారణంగా లోపల కనుక వైటల్ ఆర్గాన్స్లో కనుక ఏదైనా
టిష్యూ చేంజెస్ కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ హైపర్టెన్సిస్ వేయకూడదు. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉదాహరణకి లివర్ సిరోసిస్ కానీ ఏమండి, లేకపోతే ఏదైనా బ్రెయిన్లో ట్యూమర్స్ కానీ లేదా మరొకటి కానీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడైపోయి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని అలాంటి వాటిలో మనం ఏంటంటే డైరెక్ట్గా 10 ml 50 ml వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ వైటల్ ఫోర్స్ చాలా వీక్ అయిపోయి ఉంది. అది కాస్త అది బాగా వీక్ అయి ఉండడం వల్ల మనం ఇచ్చినటువంటి ఆర్టిఫిషియల్ డిసీజే కదా మందు అంటేది. అది ఏమవుతుందంటే ఎక్కువ బలంగా శరీరం మీద ప్రభావం చూపడం వల్ల వైటల్ ఫోర్స్ వీక్ అయిపోయి కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది అనమాట. అందుకని ఏంటంటే సాధారణంగా డిసీజ్ అనేది ఆర్గాన్స్ లెవెల్స్లో బాగా టిష్యూ చేంజెస్ వచ్చినప్పుడు హైపర్టెన్సిస్ ఎప్పుడు అయిపోతుంది. స్టార్ట్ విత్ లో పొడెన్సిస్ అంటే అవసరాన్ని బట్టి ఎంత పొడెన్స్ అయితే అవసరం అవుతుందో ఆ పొడెన్స్లో వేయాలన్నమాట. రెండవది ఇంకోటి ఏంటంటే క్రానిక్ డిసీజ్ ట్రీట్ చేసేటప్పుడు పొడెన్సిస్ కానీ లేదా మందులు కానీ ఫ్రీక్వెంట్ రిపిటేషన్ ఎప్పుడు ఉండకూడదు. ఒక డ్రగ్ వేసి ఎక్కువ కాలం వెయిట్ చేయాలి. ఉదాహరణకి మనకు లెక్సెస్ ఎలిగేట్ అయిందనుకోండి ఏదైనా కేసులో క్రానిక్ డిసీజ్ చాలా కాలం ఉందనే కదా అర్థం మనకి. అలాంటప్పుడు లెక్సెస్ 200 వేసిన తర్వాత మినిమం 1 నెల అయితే 2 నెలలు ఎన్నాళ్ళైతే పేషెంట్ బాగుంది అంటుంటాడో అన్నాళ్ళు వెయిట్ చేయాలి. మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు నాకు మళ్ళీ ముందులాగా మళ్ళీ బాధలు వచ్చేస్తున్నాయని చెప్తాడు చూసారా, అప్పుడు మాత్రం మళ్ళీ ఇంకో డోస్ వేయడం, తర్వాత మళ్ళీ కొన్ని నాలుగు పోయిన తర్వాత మళ్ళీ అది కూడా సరి పని చేయకపోతే నష్టపడాల్సి వెళ్ళడం చేయాలన్నమాట. అక్కడ వేరే సిద్ధాంతం. నెక్స్ట్ ఈ స్వారాతో ట్రీట్ చేసినట్టు ఈ స్వారా సంబంధించినటువంటి కొన్ని 2-3 కేసులు చెప్తాను. ఒక ఆయన ఆచార్యులు గారు ఒక అబ్బాయి అన్నమాట, చదువుతున్నాయి 20 years ఉంటాయి. అతను ఏం జరిగిందంటే ఒక బ్యాంక్ పీఓగా సెలెక్ట్ అయ్యాడు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎక్కడో బహుశా బెంగళూరులో ఎక్కడో ఉద్యోగం వచ్చింది అన్నమాట. ఉద్యోగం వచ్చిన తర్వాత అతనికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత నిలబడటం కష్టం అవుతుంది, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాడు. ఈ సిచ్యువేషన్లో ఆయన హాస్పిటల్కి వెళ్తే పెద్దవాళ్ళు నీకు కంప్లీట్గా బెడ్ రెస్ట్ కావాల్సిన వాళ్ళు లేదా నా బ్యాక్ బోన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్తే అతమాను సెలవు పెట్టడం వల్ల ఆఫీసులు చూసుకోవడం వల్ల రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందాం మందులు వాడదామన్న ప్రయత్నంలో ఎవరో హోమియోపతి వాడని తగ్గుతుందంటే వచ్చాడు అనమాట. ఇది ఆ అబ్బాయికి మనం డీటెయిల్స్ అన్ని సేకరిస్తే ఒకటే చెప్పాడు, ఏంటంటే నాకు చికెన్ గున్యా జ్వరం వచ్చిందండి. చికెన్ గున్యా జ్వరం వచ్చిన తర్వాత నేను ట్రీట్ చేసుకున్న తగ్గిపోయింది. అప్పటి నుంచి నడుము పట్టుకుంది, ఆ నడుముకి అప్పటి నుంచి తగ్గట్లేదు నాకని చెప్పాడు. మనకి ఒక కండిషన్ ఉంటుంది ఏంటంటే ఈ క్రానిక్ సిక్నెస్ ఆఫ్టర్ ఎక్యూట్ డిసీజ్. అంటే ఏదైనా ఒక తరుణం వ్యాధి వచ్చిన తర్వాత అది తగ్గిపోయిన తర్వాత దానికి ప్రొలాంగ్డ్గా కనుక ఏదైనా ఒక కండిషన్ కనుక అలా ప్రొలాంగ్ అవుతా ఉన్నట్టయితే మనకి సల్ఫర్ పనిచేస్తుంది. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ క్రానిక్ సిక్నెస్ ఆఫ్టర్ ఎక్యూట్ కండిషన్ అన్నమాట. అంచేత చికెన్ గున్యా తగ్గిపోయింది కానీ నడుము తగ్గలేదు. అప్పుడే స్టార్ట్ అయింది అది కూడా. ఆ నడుముతో పాటు కాళ్ళనొప్పులు ఇవన్నీ స్టార్ట్ అయ్యేవి కానీ అన్ని తగ్గిపోయాయి కానీ నడుము తగ్గలేదు. అప్పుడు సల్ఫర్ 200 ఒకే ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఒక 1 month 15 రోజులు వేసరికి నెత్తి తగ్గిపోయింది. ఇంచుమించు 1 సంవత్సరం పెట్టింది. అతను బాగున్నాడు. ఇప్పుడు మళ్ళా ఎగ్జామ్ రాసుకుని మళ్ళీ ఉద్యోగం వెళ్ళిపోయాడు. అంచేత ఏంటంటే మనం ఈ దీర్ఘ వ్యాధిని ట్రీట్ చేసేటప్పుడు టోటాలిటీ సింటమ్సే కాకుండా కాజెస్ట్ కూడా బాగా చూసుకోవాలి. ఎందుకు వచ్చింది అసలు ఈ రోగం అనేది ముందు ఆలోచించాలి. దీనికి కారణం ఏమిటి అంచేత ఈ చికెన్ అంచేత చాలా మందికి ఈ మధ్యన చికెన్ జ్వరం చాలా వచ్చాయి. ఆల్మోస్ట్ 100% కేసెస్లో అవి తగ్గిపోయిన తర్వాత నొప్పులు ఉండిపోతాయి చాలా మందికి. వాళ్ళకి సల్ఫర్ 200 ఒక రోజు వస్తుంది. 10 నుంచి 100 కేసులు తగ్గించాను. ఏ రెమెడీ ఆలోచించు. అక్కడ కండిషన్ ఉంది కదా మీకు అక్కడ ఏమండి ఆ లక్షణాలు కూడా మీకు ఇంచుమించు సరిపోతాయి కదా. అలాంటి ఆ కాజేషన్ స్ట్రాంగ్ కాజేషన్ బట్టి కనుక మీరు సల్ఫర్ 200 వేసినట్టయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్న వైటాలిటీని బట్టి ఆ పొడెన్స్ సరిపోతుంది అనుకుంటే వేస్తే దాంతోనే తగ్గుతుంది. లేదా ఒక బ్లడ్ ఎక్కించుకోవాలనుకోండి, ఎక్కడన్నా బ్లడ్ ఎక్కించుకున్న తర్వాత ఆ సిచ్యువేషన్ కాస్త ఆ కండిషన్ తగ్గింది, అక్కడి నుంచి నేసం అయిపోయాయి. అప్పుడు కూడా మీరు సల్ఫర్ వేస్తారు. అంటే అది కూడా అంతే కదా. ఒక ఎక్యూట్నెస్ ఏదైనా తగ్గిన తర్వాత ఏదైనా క్రానిక్ కంప్లైంట్ అలా రన్ అవుతా ఉన్నట్టయితే సల్ఫర్ పనిచేస్తుంది. అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ 2వ కేసు ఏంటంటే చికెన్ గున్యా గురించి చెప్తాను. మళ్ళా ఒక కేసులో ఒక ఆవిడ 60 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ బెడ్. ఎన్నాళ్ళ నుంచి అంటే 6 నెలల నుంచి మంచం దిగట్లేదు. మొత్తం అన్ని జాయింట్లు పట్టేసాయి. కేస్ టేకింగ్ తీసుకుని మీరు మొత్తంలో చూసుకున్నట్టు రూస్టాక్స్ బ్రెయిన్ ఇలాంటి రెమెడీస్ అన్ని ఆ లక్షణాలు చూసుకుంటారు.
కాజేషన్లోకి వెళ్తే ఏమైందంటే ఆవిడకి ఈ చికెన్ గున్యా జ్వరం వచ్చిన తర్వాత ఆవిడకి ఆ బెడ్ మీద అయిపోయింది. ఇంకా లేవట్లేదు కదా, అన్నీ కూడా బెడ్ మీద జరుగుతాయి. అప్పుడు ఆవిడకి సల్పత్ ఉండదు ఇచ్చిన తర్వాత వితిన్ 1 monthలో ఆవిడ మళ్ళీ ఆవిడ పని చేసుకుంటున్నాడు. మనకి ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే మయాజం అనేది బాగా డీపర్గా లేనప్పుడు మనం ఇండికేటర్ మెడిసిన్ రోజు ఇచ్చినప్పుడు వెంటనే పని చేయాలి. మయాజం బాగా లోతుకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఎక్కువ డోసులు అవసరం ఉంటాయి అన్నమాట. ఏమండి మూడోది అన్నమాట. ఇంకొక అమ్మాయి యోగేశ్వరి దేవి అనే అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయికి 18 years. ఆవిడకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఒక రకమైనటువంటి పిచ్చి ఉందన్నమాట. అమ్మాయి డిగ్రీ 2nd year చదువుతుంది. హాస్పిటల్కి రాగానే ముందు మన గురువు గారికి ఇలా దండం పెట్టింది. అక్కడ ఎక్కడో కృష్ణుడు ఉన్నాడు, ఆ కృష్ణుడు కూడా దండం పెట్టింది. కూర్చొని టేబుల్ మీద ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు కూడా ఎలా దండం పెట్టాను. ఏంటమ్మా నీకు కంప్లైంట్ చెప్తే అమ్మగారు తీసుకొచ్చారు, ఆవిడ చెప్తుందనమాట. ఎక్కడ ఫోటో కనపడినా దండం పెట్టద్దని వచ్చింది. బస్సులో వెళ్తుంది అనుకోండి, ఈ పక్కన కూర్చున్నాక ఎక్కడో గుడి ఉంది అనుకోండి, ఈ పక్క వాళ్ళ నుంచి వెళ్ళిపోయి పిల్లల దండం పెట్టేసుకుంటాయి. ఇంకేంటన్నమాట థైరాయిడ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. చూస్తాం డీటెయిల్గా టెస్ట్ అంతా చూసుకుంటాం. అసలు ఎందుకు స్టార్ట్ అయిందంటే ఈ అమ్మాయి సాధారణ మరి 18 సంవత్సరాల వయసులో పిల్లలు ఉంటారు, మా అర్థాలు అయితే చాలా నీట్గా ఉంటారు, చక్కగా ఉంటారు. ఆ రకమైనటువంటి టెంపర్మెంట్ ఉన్న స్టేజ్లో అమ్మాయి ఆ రకంగా బిహేవ్ చేస్తుంది. ఏదో సంథింగ్ డిఫరెన్స్ ఉంది కదా, అది ఆలోచన చేస్తే అమ్మాయి 10th class వరకు కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాను. దీన్ని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో చేశాను. నాకు అర్థం కాదు. రోజు డైలీ టెస్ట్లు ఇవ్వండి. ఏం చేయాలి? లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చేసింది. రోజు దేవుడు దానం పెట్టు, దేవుడు రేపు ఏదో రకంగా నాకు ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు, ఇంగ్లీష్లో చదువుకునేటట్టు నన్ను చెయ్యి. ఆ రకంగా అది రోజు ప్రేయర్స్ చేయడం మొదలెట్టేస్తుంది. అక్కడి నుంచి అదే ఇంకా అమ్మాయి యొక్క బిహేవియర్ ప్యాటర్న్గా మారిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి థైరాయిడ్ వచ్చేస్తుంది. థైరాయిడ్కి మాత్రం సైకాట్రిస్ట్తో దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఆ లుక్కే సిక్ లుక్ వచ్చేసింది అనమాట. అప్పుడు ఈ స్ట్రాంగ్ కాజేషన్ పెట్టి అమ్మాయికి స్టాఫ్ సైకిల్ 2 అని ఏంటంటే ఈ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ వల్ల కనుక ఏదైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినట్టయితే మనకి స్టాఫ్ సైకిల్ బాగా పనిచేస్తుంది. స్టాఫ్ సైకిల్ 200 ఇచ్చిన తర్వాత వితిన్ 100 అమ్మాయిలో చాలా 50% చేంజ్ వచ్చింది. తర్వాత 1 month టెస్ట్ చేస్తే ఈ థైరాయిడ్ సంబంధించిన మాత్రం కూడా మానిటరింగ్ చేస్తాం. మానిటరింగ్ చేసిన తర్వాత థైరాయిడ్ కూడా నార్మల్ వచ్చేస్తుంది. తర్వాత 1 ఒక డోస్ ఇచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా బాగా. నెక్స్ట్ సో దిస్ ఈజ్ అబౌట్ ది సోనా అన్నమాట. నెక్స్ట్ సైకోసిస్. ఈ సైకోసిస్ అనేది ఎలా వస్తుందంటే ఆయన వారు ఏం చెప్తారంటే ఫండమెంటల్గా బాడీలో సోనాని మైజం అవుతున్నప్పుడు ఈ తప్పులు చేయాలనే భావం అనేది వాడి మనసులో ఉంటుందండి. అది మేము డ్రైవ్ చేస్తూ ఉంటాం. ముందు సోరా ఉండాలి, సోరా లేకపోతే వాడు తప్పు చేయడం. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఈ ఆపోజిట్ గనోరియా ఉన్నటువంటి పర్సన్తో కనుక వీడు ఎలిసిట్ కంటాక్ట్ పొందినట్టయితే వీడికి గనోరియా అనే రోగం వీడికి వస్తుంది. ఈ గనోరియా అనే రోగం వచ్చినప్పుడు దీన్ని కనుక ఏ హోమియోపతి మందుతోనో కానీ సక్రమంగా మంచి మందు వేసి తగ్గించుకున్నట్టయితే ఆ గొనోరియా రోగం అనేది పూర్తిగా పోతుంది. తర్వాత ఆరోగ్యం అనేది స్థిరపడుతుంది. అలా కాకుండా దాన్ని మనం ఆయింట్మెంట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి వాడి దాన్ని అణిచిపెట్టేసినట్టయితే అది ఏమవుతుందంటే డీపర్గా కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోయి అది ఒక సైకోసిస్ అనే మయాజం కింద అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఈ సైకోసిస్ అనే మయాజమ్స్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వాడి యొక్క మానసిక స్థితి అంతా కూడా మారుతుంది. మానసిక స్థితే మారిపోతుంది అనమాట. ఈ రకంగా మనకి సైకోసిస్ రావచ్చు. రెండోది ఏంటంటే హెరిడిటరీగా కూడా పేరెంట్స్ నుంచి వీడు సైకోటిక్గా బైబర్త్ పుట్టచ్చు అనమాట. పేరెంట్స్ కనుక సైకోసిస్ మయాజం ఉన్నట్టయితే వీడికి సైకోసిస్ మయాజం వస్తుంది. బైబర్త్ వీడు సైకోటిక్తో పుడతాడు. లేదా వీడు సంపాదించుకున్నట్టయితే ఇలా చేస్తే తప్ప వీడికి రాదన్నమాట, ఆల్రెడీ లేనట్టయితే. ఈ సైకోసిస్ మయాజం అన్న వాటికి మానసిక లక్షణాలు ఎలా ఉంటాయంటే సస్పీషియస్గా ఉంటారు వీడికి. సస్పీషియస్ అంటే అనుమానం అన్నమాట. ప్రతిదీ అనుమానమే. ఏమండి ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, ఇక్కడ మా ఆవిడ ఏం చేస్తుంది అంటారు.
ఇలాగ అనుమానం అన్నమాట. వాళ్ళ అమ్మాయి కాలేజీకి వెళ్ళింది అనుకోండి, రోజులు బాగోలేదు కదా, ఎవరితో మాట్లాడుతుంది ఏంటో ఇలా నాతో ఒక ఇద్దరు కలిసి ఎక్కడ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీడు నా గురించి మధ్య మధ్యలో చూస్తున్నాను, నా గురించి అయితే చెప్పుకుంటున్నారు వీడు అనిపిస్తుంది. ఈ రకమైనటువంటి అనుమానం అనేది బాగా ఉంటుంది అన్నమాట ఎవరికి ఈ సైకోటిక్ మ్యాచ్. రెండోది సీక్రెసీ ఉంటుంది. సీక్రెసీ అంటే ఏంటి? ప్రతిదీ సీక్రెట్, ఓపెన్గా ఉండలేడు వీడు. నిజంగా మయాజం అలాంటిది లోపల అది నడిపిస్తుంది, అది నడిపిస్తుంటే నడుస్తున్నాడు అది. అప్పుడు దానికి టైం కావాలనుకోండి, గురుగారు రండి అని అంటాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ టైం అంటే సార్ అని అడుగుతాను. దానికి మామూలుగా అడగచ్చు కదా దానికి. లేదా ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏదో కాన్ఫరెన్స్ వచ్చాడు, సార్ ఒకసారి మీతో మాట్లాడేది అంటాడు. సార్ మీరు ఎప్పుడు వచ్చారు మీరు అంటాడు. అది అక్కడ అడగచ్చు కదా, అది అంటే సీక్రెట్స్ అనమాట. ప్రతిదీ సీక్రెట్. ఏదైనా చదువుతున్నాడంటే పక్కవాడు కనపడాడు ఎలా పెట్టుకుంటా ఉంటాడు. నాకే చెప్తారు, మీరు యూనివర్సిటీలో ఉండి లైబ్రరీలో ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఉద్యోగాల కోసం పోస్టులు పట్టేది దాన్ని చింతట్టుగా మీకు వచ్చే ఉద్యోగం కూడా రాకూడదు అన్నమాట. ఈ రకమైనటువంటి టెండెన్సీ మనకి సైకోటిక్ మ్యాథ్లో ఉంటుంది. అలాగే మెలైస్ అంటే ద్వేషం. ఎక్కువ సైకోటిక్ మ్యాథ్ వాడు సమాజానికి ఎక్కువ హాని చేసేవాడు ఉంటాయి. లక్షణాలన్నీ అలా ఉంటుంది. సమాజానికి కూడా హాని ఎక్కువ ఉంటుంది, చాలా పెరిగిన వాటి. కానీ ఈ నెగిటివ్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది అనమాట, ద్వేషం ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఇవన్న అక్షరం కూడా అనుకోండి, సూర్యక్ మ్యాథ్ కూడా ఉన్నాడు అనుకోండి, ఏదో సంథింగ్ ఏదో మనస్పర్ధ వచ్చింది, ఏ సార్ మీరు అలా చేస్తారా సార్, మీరు చదువుకుంది మీరు సక్రమంగా ఉండాలి సార్, అతను పదం తప్పు అని చెప్పేసి చూసుకుంటాడు. సైకోసిస్ వాడు అలా కాదు, మీ పని అలా చెప్తాను సార్, నాకు టైం వస్తుంది తర్వాత చూద్దాం. ఇంకా అలాగా మనసి ఆడు గుర్తుండిపోతాడు అనమాట. ఇప్పుడు అలా గుర్తుండిపోతాడు. అలా ఆ రకంగా రివెంజ్ఫుల్ టెండెన్సీ అనేది ఒకటి డెవలప్ చేసుకుంటాడు అనమాట. ఎవడన్నా ఒక చిన్న అపకారం చేసినట్టు అనిపిస్తే వాడికి మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ అపకారం చేయాలి, మళ్ళీ ఆడికి కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ రకమైన టెండెన్సీ అనేది మనకి సైకోటిక్ మ్యాథ్స్లో ఉంటుంది. కాబట్టి ఇవి ముఖ్యంగా ఇంకా చాలా ఉంటాయి అనుకోండి. ఈ రకంగా మనకి సైకోటిక్ మ్యాథ్స్ మెంటల్ సెటప్ ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా మనకి మానసిక లక్షణాలు సైకోటిక్ మ్యాథ్స్ వాడికి ఎలా ఉన్నప్పుడు మనం కనుక వాడిని బాగా ట్రీట్ చేసినట్లయితే, మానసిక లక్షణాలు ప్రధానంగా ఉన్నప్పుడు ఏ కేసు అన్నా ఫీల్ అవుతుంది సార్, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మానసిక లక్షణాలు ప్రధానంగా ఉండాలి. దీన్ని అలా నెగ్లెక్ట్ చేసాం అనుకోండి మనం, వాడు ఏమవుతుంది, అది కాస్త ఇంకా డీపర్గా వెళ్ళి ఆ ఫంక్షన్స్లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే తర్వాత మనుషులు అంటే ఇష్టం లేకపోవటం, అన్నం అంటే ఇష్టం లేకపోవటం, లేకపోతే కొన్ని క్లైమేట్స్ పడకపోవటం, ఈ రకంగా ఫంక్షన్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. తర్వాత రాను ఆ ఫిజికల్గా ఉన్నటువంటి వైటల్ ఆర్గాన్స్, మామూలు ఆర్గాన్స్ వీటన్నింటిలో కూడా మనకి మార్పు వచ్చేసి టిష్యూస్లో చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట కొనాలు పోయిన తర్వాత. వాటిల్లో ముఖ్యంగా మనకి చెప్పుకోదగినవి ఏంటంటే టాన్సిల్స్ ఎన్లార్జ్మెంట్ ఒకటి, గ్లాన్స్ ఎన్లార్జ్మెంట్ అయిపోతుంది అనమాట టాన్సిల్స్. రెండోది లేడీస్లో అయితే సిస్టులు వచ్చేస్తున్నాయి, ఎక్కువ మంది మనం చూస్తున్నాం. ఎందుకంటే సైకోటిక్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు మన సమాజంలో. అలాగే గర్భసంచుల కంతులు ఒకటి, సైకోటిక్ మ్యాథ్లో ఎక్కువ గ్రోత్స్ వస్తుంటాయి అన్నమాట. అలాగే సురుడికాయలు ఒకటి ఏమండి. తర్వాత ముక్కులో కొన్ని కాయలు వస్తుంటాయి, వాటిని ఎడినాయిడ్స్ అంటాం, ఎడినాయిడ్స్ ఒకటి. అలాగే పెద్దవాళ్ళలో కొంతమందికి ప్రోస్టేట్ గ్రంథి ఉంటుంది, అది వాచిపోతుంది, దాన్ని ఏమంటాం ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, అదొకటి. ఇవన్నీ కూడా మనకి సైకోటిక్ మ్యాథ్స్లో వస్తుంటాయి అన్నమాట. దాంతోపాటే ఇప్పుడు వచ్చినటువంటి డయాబెటీస్ ఒకటి ఏమండి, అలాగే ఆనికాయలు ఒకటి, అలాగే కళ్ళ సంబంధించిన క్యాటరాక్ట్ ఒకటి. ఇవన్నీ కూడా సైకోటిక్ మ్యాథ్స్ తాలూకు లక్షణాలు అనమాట. ఈ సైకోటిక్ మ్యాథ్స్ ముఖ్యంగా అదే మనకి లేడీస్లో అయితే వాళ్ళకి వచ్చే ట్రబుల్స్ ఏంటంటే సైకోటిక్ మ్యాథ్స్ వాళ్ళకి గర్భసంచులో కంతులు వస్తుంటాయి అన్నమాట, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్. అలాగే వావరిస్లో పిల్లలు అయితే వావరిస్లో సిస్టులు వస్తుంటాయి, ఇది కూడా సైకోటిక్ మ్యాథ్స్. అదే ఈ పిల్లలు చూసినట్టు ఎలా సైకోటిక్ మ్యాథ్స్ తప్పుడు పిల్లలు ఉంటారు చూసిన వీళ్ళు ఎలా ఉంటారంటే టెండెన్సీ ఎక్కువ, వీళ్ళు కూడా సీక్రెటివ్గా ఉంటారు ఎక్కువ. 10 మంది కలిసినప్పుడు వీడు నవ్వలేడు, అలా చూస్తాం. రెండోది వీడు ఇతరులు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. నా ఫస్ట్ క్లాస్ వచ్చిందిరా, నేను చూసి నీకైనా చూసి రాసేస్తా, నాకు వచ్చి ఉండేదిలే అక్కడ. అలాగా ఒక ఎదురుడు చేసినటువంటి ఒక మంచి ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకునే స్వభావం సైకోటిక్లో ఉండదు అనమాట. వాళ్ళు ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. అలాగే హార్మ్ఫుల్ టెండెన్సీస్ ఉంటాయి అన్నమాట సైకోటిక్లో. వీడికి ఎవరైనా నచ్చలేదు అనుకోండి, మ్యాషర్ చెప్తాడు. ఈ సైకోటిక్ మ్యాన్ కూడా ఏం చేస్తాడంటే డైరెక్ట్ వెళ్ళిపోయేవాడికి సైకిల్ మీద వెళ్తున్నారు అనుకోండి, ఈతలు గుర్చి పెడతాడు దాంట్లో.
ఇది ఎక్కడో దాక్కుంటాడు అనమాట. వీళ్ళు సైకిల్ ఏమి తప్పుకుంటూ ఎదురు కూర్చున్న తర్వాత ప్యాచ్ పడిపోయి బాధపడుతున్నాడు, లోపల కూర్చొని ఆనందిస్తూ ఉంటాడు. ఏమండి అలాగే ఆ స్కూటర్ షెడ్లు అవి ఉంటుంటాయి. ఆ షెడ్లో వీడు ఏం చేస్తాడంటే సైకోటిక్ మ్యాజిక్ వాడు అవి వేరు పెట్టి పోసేస్తుంటాడు. వాడు వచ్చి బాధపడుతూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఈ రకమైన టెండెన్సీ ఆ యూత్లో ఉంటుంది. నెక్స్ట్ సైకోటిక్ మ్యాజిక్ వాడికి కొన్ని కేసులు చెప్తాను. ఈ ఆస్తమా కూడా సైకోటిక్ మ్యాజిక్ వస్తాం. ఒక పూజారి గారు ఒక ఆయన 30 years ఉంటుంది. అతనికి ఇంచుమించు ఒక 20 years ఆస్తమా సఫర్ అవుతున్నాడు. ఆయనకి ఏంటంటే మెయిన్ ఏంటంటే కూడా వాళ్ళ మిస్సెస్ వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు వారు చెప్పారు నాకు ముందు ఫోన్ చేసి, డాక్టర్ గారు మీ దగ్గర నుంచి చూపించుకుంటున్నాను కదా, ఇవాళ మా ఆయన గారిని తీసుకొస్తున్నారని. మా ఆయన గారికి అనుమానం మీద చెప్పాడు బాబు చెప్పారు. దీనికి ఆస్పత్రి తీసుకొచ్చిన తర్వాత మా ఆయన చెప్పండి ఇప్పుడు ఒకరికొకరు ఉంటాయి కదా మనకి వచ్చుకోవాలి. వచ్చిన తర్వాత ఆయనకి ప్రామినెంట్గా ఈ నెక్ మీద చుట్టూరా కూడా బ్లాక్నెస్ ఉందన్నమాట. నల్లగా ఇస్తాను. లెగ్సెస్లో బ్లాక్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి, బాగా పెట్టుకోవాలి. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్నమాట. అదొక లక్షణం. ఆయన మరి మిగతా ఆయన గురించి మీకు అనుమానం ఎలా ఉంటుందంటే ఏదో మా ఆవిడ చెప్పేస్తుంది ఇంకా అనుకుంటారు కదా, అందుకని అవేం అడగకుండా జాగ్రత్తగా చూస్తుంది. ఆయన కాన్షియస్ని బట్టి లెగ్సెస్ చూడాలంటే ఇది సింగిల్ డోస్ ఉంది. మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ ఆయాసరాలు చాలా మెట్లెస్ కూడా అంచేత ఈ లెక్సెస్, సైలిష్, యాక్టివ్ ఇలాంటి డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో సాధారణంగా ఒక డోసు తెచ్చుకుంటాయి అన్నమాట. ఎక్కువ డోసెస్ కూడా రెప్యుటేషన్ అవసరం లేదు. రెండోది ఇంకొక ఆయన అబ్బాయి 20 years ఉంటాయి. అతనికి ఏంటంటే బ్రెస్ట్ కాస్త లేడీస్లో డెవలప్ అయిపోతుంది అన్నమాట. దానివల్ల పాపం చాలా సిగ్గుపడుతున్నాడు. దానికి గైనకోమాస్టీ అంట. జెంట్స్లో లేడీస్లో బ్రెస్ట్ డెవలప్ అవడానికి గైనకోమాస్టీ అంట. ఇది ఎల్లోపతిలో ట్రీట్మెంట్ వాళ్ళు సర్జరీ చేస్తారు. ఇది కూడా నేను కూడా ప్రాక్టికల్గానే ట్రై చేసి సక్సెస్ అయింది అన్నమాట. దాంట్లో నేను చాలా కేసెస్ వదిలేసాను, అలా ఏం తాకలేదు. చాలామంది ఫైటర్లకు కానీ లేకపోతే కోరియం అని లేకపోతే కార్తీరఫ్లోర్ అని ఇలాంటి మందులు వేసేవాడు. నేను ఇంప్రూవ్మెంట్ వచ్చేది కాదు. కార్సినోసిన్ 200 ప్రాసెస్. కార్సినోసిన్ 200 ఎందుకు వేస్తారు కార్సినోసిన్ అని మీరు అడగచ్చు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది క్యాన్సర్ ఉంది. మదర్ బ్రెస్ట్ క్యాన్సర్తో పోయింది. అలాగే వాళ్ళ తాతగారు ఎవరికి ఇంకో క్యాన్సర్ ఏదో వచ్చింది లేదా ప్రొస్టేట్ క్యాన్సర్ ఏదో. లక్షణాలు చూస్తే ఏమీ లేదు, ఒక సంవత్సరం బట్టి ఏమేస్తాం మనం. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉంది కదా, దీనికి కార్సినోసిన్ ఎలాగా ఇంటర్ కరెక్ట్ కానీ తర్వాత రెండోది ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కూడా వేస్తాం కదా అని కార్సినోసిన్ 200 వేసిన తర్వాత విత్ ఇన్ 1 month ఇంచుమించు 70% ఎక్కేది. ఈ లక్షణాల ప్రాతిపదిక తీసుకుని ఏం చేశానంటే ఇంచుమించు 10-15 మంది కార్సినోసిన్ వేశాను. ఈ లక్షణంతో వచ్చినారు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని అడిగినప్పుడు మనకు 1-2 జనరేషన్ తెలుస్తుంది తప్ప ఇప్పుడున్న జనరేషన్కి అందరూ 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు బతికే వాళ్ళే. వాళ్ళకి ఎక్కడ కూర్చుంటే ఇవన్నీ అంతే కదా. పూర్వం అయితే 100 సంవత్సరాలు బతికేవారు అందరూ కూడా. ఇప్పుడు అందరికీ ఏవో రోగాలు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు ఇవి 40 సంవత్సరాలకి 50 సంవత్సరాలు పోతున్నారు కదా. ఇంక వీడికి ఆ ఫ్యామిలీలో ఏమన్నా వీడికి ఏం తెలుస్తుంది. అందుకని ఏంటంటే కార్సినోసిన్ 200 వేసిన తర్వాత ఆ అబ్బాయి కూడా తర్వాత ఓ 10-15 మందికి నేను ఈ లక్షణం ప్రాతిపదికగా తీసుకుని ఆ ఫ్యామిలీ హిస్టరీని బట్టి కార్సినోసిన్ వేసుకొని ఇంచుమించు అందరిలో దొరుకుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే ఫ్యాట్ బాడీస్ అని చేతుల మీద వస్తూ ఉంటాయి. మాట లైపోమాస్ అంటుంటాం. అంటే స్కిన్ కింద ఆనుకుని చిన్న కంపెనీలో వస్తుంటాయి అన్నమాట. వాటికి ఎలోపతిలో అయితే ఆపరేషన్ చేస్తారు. ఈ ఆపరేషన్ చేసి తీసేస్తారు. డేంజరస్ కాదు, కానీ ఏంటంటే అది ఎందుకన్నట్టు పెద్దగా ఏంటంటే ఇప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. 1-2 అయితే తీసేస్తారు. కొంతమంది పొట్ట మీద ఉంటాయి, తొడకాల మీద ఉంటాయి, చంకల్లో ఉంటాయి, చేతుల మీద ఉంటాయి, వీపు మీద ఉంటాయి. వీటి ఆపరేషన్ ఎలా చేస్తారండి? మరి చాలా అర్థమే కదా ఒక మాటలో చెప్పాలంటే. చూడటానికి పెట్టిగానే ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ గుర్తించుకోవాలి. లేకపోతే ఎక్కడ దాకా హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటే ఇవన్నీ కూడా కాయలలో రోజు గంక ఆడ చూడండి. అప్పుడు అక్కడ కూడా హెరిడిటరీ దాన్ని బట్టి కార్సినోసిన్ 200 వేసుకుంటారు. దాంతో కూడా తగ్గింది. అంటే లోపల క్యాన్సరస్ మ్యాజ్ అనేది ఒకటి లోపల రన్ అవటం వల్ల ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి హానికరం కానిటువంటి ట్యూమర్స్ని కూడా మనకి లోపల బాడీ నుంచి డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఈ మధ్యన మన హార్టికల్చర్ డిస్పెన్సరీ ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయికి ఇంకా 5 years అన్నమాట. అమ్మాయి 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి. పెరాలసిస్ వచ్చేసింది. పెరాలసిస్ వచ్చేసిన తర్వాత
బాడీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మెడది ఇలా వాచిపోయాను కదా, ఒక ఫిజియోథెరపిస్ట్ ఒకరిని రికమెండ్ చేశాను అనమాట. వస్తే అమ్మాయి కూడా లేని అమ్మాయి అంటే ఏం చేశానంటే, అమ్మ నువ్వు ఫ్రీగా కలదు మా ఫ్రీడెన్స్లో చోటల్లో అది రామన్నట్టు అది టీచర్స్ చెప్తే అక్కడ తీసుకొస్తాను. అమ్మాయికి ఒకరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో సంథింగ్ నాకు తలనొప్పి ఏదో వస్తుందని చెప్పేసి అన్కాన్షియస్ అయిపోయి ఫామ్లోకి వెళ్ళాను. ఇమీడియట్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో జాయిన్ చేశాను. 7 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత అమ్మాయి కాన్షియస్లోకి వచ్చింది కానీ కాల్ పెట్టలేదు. బ్రెయిన్కి వాటిని స్కాన్ చేస్తే డిసీజ్ ఎక్కడ కనపడలేదు. లోపల ఇది కూడా అబ్నార్మాలిటీ ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు కూడా తలపట్టుకుని మరి తగ్గట్లేదన్నా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం నిమ్హాన్స్కి వెళ్ళి బెంగళూరు పంపించారు. వాళ్ళు కూడా అన్నీ చూసి ఏం తగ్గకపోతే కాల్షియం టాబ్లెట్ రాసి పంపించేశారు. ఏమన్నా కాళ్ళు వస్తాయని ఫిజియోథెరపిస్ట్ తీసుకెళ్తున్నారు అన్నమాట. రోజు వాటి ఫిజియోథెరపీ చేస్తున్నానికి పని జరగట్లేదు. ఫోన్ చేసి చెప్తే పంపించండి సార్ అన్న. నేను మొత్తంతో అమ్మాయిని డిటైడ్ కేసు అంటే క్రానిక్ కేసులు ఎప్పుడు కూడా డిటైడ్ కేసు టేకింగ్ ఉంటారు. ఊరికే పైపైన మంది వేసేయకూడదు. రెండోది క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు పార్షియల్ ప్రూవ్స్ ఎప్పుడు వేయకూడదు. బాగా పెట్టుకోవాల్సిన విషయం అంటే అలాగా రూమెక్స్ అని స్టెక్టాపల్మరీ అని ఇలా చిన్న చిన్న మందులు ఉంటుంటాయి అక్కడక్కడ. ఇలాంటి మందులు వేసేయకూడదు. 30 సంవత్సరాల పెడితే వాడు లోపల బాధపడుతున్నాడు అనుకోండి, మీరు స్టెక్టాపల్మరీ రూమెక్స్ అయితే రోజున ఆయాసానికి వెళ్ళిపోతుంది. అది తగ్గింది. ఎందుకంటే అక్కడ మనకి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంటుంది అన్నమాట. డెవలప్మెంట్ కేసు అంచేత బాగా ప్రూవ్ అయిన రెమెడీస్ బాగా లాంగ్ యాక్టింగ్గా పనిచేస్తే అలాంటి మందులతో మనం ట్రీట్మెంట్ చేస్తే వాడు తగ్గులు తగ్గించి ఇలాంటివి ఏదో ఒక లక్షణాలు బట్టి మంది వేస్తాను అనుకోండి, ఇవన్నీ కలిపి మొత్తం అంతా అది కూడా కేసు కూడా కాంప్లికేట్గా అయిపోతుంది. ఏం తగ్గుతాను అలాగా డీటెయిల్గా కేసు టేకింగ్ తీసుకోవాలన్నమాట. ఆ అమ్మాయికి తీసుకుని ఆలోచిస్తే లక్షణాలు ఏమి అనిపిస్తుంది. ఆ రోజు స్కూల్ నుంచి వచ్చిందన్నమాట. ఒకవేళ నాకు కొన్ని సందర్భాల్లో నాకేమనిపించింది, కామన్గా ఉంటుంది కదా అంటే నేను ఏమనుకున్నానంటే ఒకవేళ టీచర్ ఏమైనా భయపెట్టి ఏమైనా చేస్తున్నాను అంతటా అలిపోయి కామన్కి వెళ్ళిపోయిందని ఓపెన్ లోన్ అడిగేస్తాను. ఓపెన్ లోన్ అడిగితే 10 రోజులు పోయిన తర్వాత అన్నట్టు ఏమీ మారలేదు. తీరా చూస్తే ఒక లక్షణంగా అనిపించింది. ఇది పెరాలసిస్ అనేది ఒక లక్షణం. రెండోది ఏంటంటే అమ్మాయికి రైట్ సైడ్ మెడ అంతా కూడా ఇంతలా వాచిపోయింది. మెడ తెప్పలాపోతుంది కదా, తెప్పలాపోతుంది కదా ఏం చేస్తుంటే క్యాస్ట్ఫుల్ ఉండడం ప్రాసెస్. క్యాస్ట్ఫుల్ 200 వేసిన తర్వాత నెక్స్ట్ డే అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు, నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ వీక్ అనమాట, తీసుకొచ్చినప్పుడు అంతకుముందు వాళ్ళ అమ్మ వచ్చి ఆ స్టూల్ మీద కూర్చోబెట్టినప్పుడు పట్టుకునేవారు అన్నమాట. పడిపోతారు మనం ఎత్తుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు అన్నమాట. మళ్ళీ ఒక సపోర్ట్ అన్నమాట. ఆ రోజు సపోర్ట్ లేకుండా కూర్చుంటుందని చెప్పారు ఫస్ట్. అంటే మందు బాగా అనమాట, కరెక్ట్ రెమెడీ అని అనిపించింది. మళ్ళీ మార్చలేదు, మళ్ళీ ఎస్ఎల్ఇచ్చి అనిపించింది. మళ్ళీ 15 రోజులు వచ్చిన ఒక అమ్మాయి ఎవరన్నా హ్యాండ్ ఇచ్చి పట్టుకుంటుంటే నడుస్తుంది అన్నమాట. చేయి పట్టుకుంటే నడుస్తుంది, చాలా బెటర్ నడుస్తుంది. నెక్స్ట్ 15 రోజులకు వచ్చినప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. అక్కడ ఉన్నవాడు అందరూ చూసి ఆశ్చర్యారు అన్నమాట. ఎందుకంటే అమ్మాయి లోపల రావడానికి వాళ్ళు 6 గంటలకు మాకు ఏం చేస్తారంటే 6 గంటలకు వచ్చి కూర్చుంటారు అనమాట. ఇంగ్లాండ్ డిస్పెన్సరీ కోసం నెంబర్ కోసం. అమ్మాయిని 6 గంటలకు వచ్చి ఎత్తుకుని కూర్చునేది అనమాట. రావాలి దింపితే అమ్మాయి కూర్చోవాలి. ఆ లోపలికి వచ్చేదాకా కూడా అలా ఎత్తుకున్నాడు. అలాంటి అమ్మాయికి నిలబడి ఉందంటే అందరూ ఆశ్చర్యారు అనమాట. ఆ రకం ఏంటంటే క్రానిక్ డిసీజ్లో కనుక మనం కరెక్ట్ రెమెడీ పడినట్టయితే డిఫరెంట్గా యాక్ట్ చేస్తాం. ఒకవేళ వీటిలో మనం ఏమైనా తప్పుగా ఉండాలి తప్పించి మనం కరెక్ట్గా వేసినట్టయితే డిఫరెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ కంపెనీ లేకపోతే మనకు సైకోసిస్ ఎలా వస్తుందో తెలుసుకున్నాము. సైకోసిస్ ఎలా వస్తుంది? స్వారా ఉన్నవాడు ఈ గనోరియా కాంటాక్ట్ పొందినప్పుడు దాన్ని సపరేట్ చేసుకోవటం వల్ల మన సైకోసిస్ చెప్పాం. అలాగే ఈ స్వారా ఉన్నవాడు సిఫిలిస్ ఉన్నటువంటి వ్యక్తితో కనుక ఇలిసిట్ కాంటాక్ట్ పొందినట్టయితే సిఫిలిస్ వస్తుంది అన్నమాట. సిఫిలిస్ కనుక ప్రాబ్లం వస్తుంది. వచ్చిన తర్వాత దాని వాడు కనుక మాల్ ట్రీట్మెంట్ అంటే ఆయింట్మెంట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే మెడిసిన్ ఇలాంటివి చేయించుకుని దాన్ని సపరేట్ చేస్తున్నట్టయితే అది కాస్త ఎన్నరగా కాన్షియస్లోకి వెళ్ళిపోయి అది ఏం చేస్తుందంటే అది సిఫిలిటిక్ మయాజం కింద ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. సిఫిలిటిక్ మయాజం కింద ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాడి యొక్క మనసులో వాడి యొక్క మైండ్లో చేంజెస్ వచ్చేస్తాయి. ఆ సిఫిలిస్ మయాజంలో అది కన్వర్ట్ అయిన తర్వాత వాడికి ఉన్నటువంటి లక్షణాలు ఏం పుట్టుకొస్తాయంటే అంతకుముందు బాగా జ్ఞాపశక్తి ఉన్న వాడికి నెమ్మదిగా జ్ఞాపశక్తి పోతుంది. దాంట్లో దాన్ని చెప్తాం
ప్రోగ్రెసివ్ డిక్రీజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, తెలివితేటలు అలా తగ్గిపోతా ఉంటాను. నేను చాలా బాగా మ్యాథమెటిక్స్లో టాప్ అండ్ ఇప్పుడు 2+3 అని చెప్పలేకపోతున్నాను సార్, ఇలా అయిపోయింది నా పరిస్థితిని తెచ్చాడనమాట. అలా అయిపోతాను. రెండోది ఏంటి, లాస్ ఆఫ్ మెమరీ, జ్ఞాపశక్తి. మూడోది ఏంటి, మనిషి అంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేవాడు, ఇప్పుడు డల్ అయిపోతున్నాడు మనిషి, డల్నెస్ అనమాట. అలాగే కేర్లెస్నెస్, దేని గురించి ఇక్కడ పట్టించుకోవట్లేదు. తర్వాత ఏంటి, అండర్స్టాండింగ్ పోదు, అంటే గ్రహణ శక్తి కూడా పోతుంది అనమాట. ఏదైనా ఒక విషయం చెప్తుంటే పూర్వం చాలా షార్ప్గా ఉండేవాడు, ఇప్పుడు అది 10 సార్లు చెప్పాల్సి వస్తుంది, అర్థం అవట్లేదు. ఈ రకమైనటువంటి మానసిక లక్షణాలు ఈ సిఫిలిస్ వచ్చిన తర్వాత, ఈ మయాజం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వస్తాయన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని కనుక మనం సరిగా ప్రాపర్గా ట్రీట్ చేయకపోయినట్టయితే రాను ఏమవుతుందంటే ఇంకా డీపర్గా కాన్ఫ్యూషన్లోకి వెళ్ళి ఇంకా దాని ఫంక్షన్స్లో ఆ వైటల్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఇంకా డీప్గా వెళ్ళి లోపల టిష్యూస్లో చేంజెస్ తీసుకొచ్చేస్తున్నాను. ఆ టిష్యూస్లో చేంజెస్ ఏంటంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫౌల్ స్మెల్ ఆఫ్ డిశ్చార్జెస్ అన్న. వాడికి ఎక్కడి నుంచి అయితే డిశ్చార్జెస్ పుట్టుకొస్తాయో అవన్నీ కూడా చాలా అఫెన్సివ్ స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. అది సిఫిలిటిక్ మయాజంలో ఉంటుంది. వాడి డిశ్చార్జెస్, వాడి స్రావాలన్నీ కూడా ఎలా ఉంటాయి, దుర్గంధమైన వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ దుర్గంధమైన వాసన వస్తున్నాయంటే మేబీ సిఫిలిటిక్ అనమాట. అది ముఖ్యంగా నోటి నుంచి వచ్చే స్రావాలు అవ్వచ్చు, లేకపోతే యూరిన్ అవ్వచ్చు, లేకపోతే మోషన్ అవ్వచ్చు, లేకపోతే ముక్కు నుంచి వచ్చిన నేసల్ డిశ్చార్జ్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్రెత్ ఈజ్ ఫౌల్, వాడు శ్వాస పీల్చుకుని వదులుతూ ఉంటే కంపోజ్ చేస్తుంటే పక్కన నిలబడ్డాడు అనమాట. మూడోది బ్లీడింగ్ గమ్స్ అనమాట. పళ్ళు చిగుళ్ళు బాగా వాచిపోయి అక్కడి నుంచి కొంచెం చీము రక్తం ఇలా కారుతూ ఉంటాయి, దానివల్ల కూడా ఈ ఫౌల్ స్మెల్ అది వస్తుంది. అలాగే నోట్లో పుళ్ళు వచ్చేస్తుంటాయి సిఫిలిటిక్ మయాజం వాటికి. అలాగే క్యారీస్ ఆఫ్ బోన్స్ అనమాట. ఈ సిఫిలిటిక్ మయాజంతో పుట్టిన వాళ్ళకి చప్పుడు ముక్కు ఉంటుంది అన్నమాట, బాగా చెప్తున్నాను ఏంటి, ఇక్కడ ఏదైతే నేషనల్ బ్రిడ్జ్ ఉందో దాంట్లో ఏమవుతుంది, బోన్స్ కాస్త క్యారీ అయిపోతాయి కదా, కాస్త అరిగిపోతూ ఉంటాయి, ముక్కు కూడా తప్పడైపోతుంది అన్నమాట, అది కూడా ఉంటుంది. అలాగే పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, గోళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, గోళ్ళు చీమ పట్టేస్తూ ఉంటుంది. ఏమండి, అంతమాను పండి సరుకులే, అంతమాను పండి సంబంధించిన రోగాలే, ఇవన్నీ సిఫిలిటిక్ మయాజంగా ఉంటాయి. అలాగే ఆస్టియోమలేషియా అంటే ఏమవుతుంది, బోన్స్ కాస్త కొద్దిగా పుచ్చినట్టు అవి దాని నుంచి ఎక్కడో చోట చిన్న పుండుగా తేలి అక్కడి నుంచి చిన్న బోన్ పీసెస్ కూడా కాలు నుంచి బయటకు వస్తూ ఉంటాయి, దాని ఆస్టియోమలేషియా అంటాం. ఏమండి, అలాగే క్యారీస్ ఆఫ్ బోన్స్ అనమాట. వెన్నుపూసలు అరిగిపోతూ ఉంటాయి, చాలా మందికి వస్తున్నాయి సమస్యలు. వెన్నుపూసలు అరిగిపోతూ ఉంటాయి, మెడలో పూసలు అరిగిపోతూ ఉంటాయి, స్పాండిలైటిస్, అలాగే సయాటికా, ఇవన్నీ కూడా సిఫిలిటిక్ మయాజం తాలూకు మేనిఫెస్టేషన్స్ అనమాట. ఇకపోతే లేడీస్లో వచ్చేసరికి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అనమాట. ప్రెగ్నెన్సీస్లో ఏమవుతుందంటే అది ఆ గర్భం కాస్త గర్భాశయంలో కాకుండా ఆ ట్యూబ్స్లో వస్తాయన్నమాట, దాన్ని ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అంటారు. కొంతమంది ముత్యాల గర్భం ఇలా చెప్తుంటారు అనమాట. డేంజరస్ మనం ఆపరేట్ చేసి దాన్ని టెర్మినేట్ చేయాలి. అలాగే అబార్షన్స్ అంటే నెలలు నిండకుండా ఎక్కువ అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి సిఫిలిటిక్ మయాజం ఉన్న వాళ్ళకి. అంటే లోపల సిఫిలిస్ తాలూకు పాయిజన్ ఉండటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటారు వీళ్ళు. ఒక అమ్మాయికి అలాగే 23 years ఎంతో ఉంటాయి, 3 సార్లు పిల్లలు పుట్టారు చచ్చిపోయారు అనమాట. అంతకుముందు 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది, థర్డ్ మంత్ ఎప్పుడే అబార్షన్ అయిపోయింది. వాళ్ళు ఈ పీస్ తీసుకెళ్ళి అక్కడ పరీక్ష చేయాలి, ఇక్కడ పరీక్ష చేశారు. కొద్దిగా టెక్నికల్గా ఏదో మొత్తం మీద కంప్లైంట్ని డయాగ్నోస్ చేస్తున్నారు తప్పించి ఎల్లోపతిలో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పూర్తిగా ఉండదు అనమాట. అలాంటి పిల్లల్లో నేను ఏం చేశానంటే మ్యాథ్స్ కలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అమ్మాయికి ప్రెగ్నెన్సీ అది లేనప్పుడు అమ్మ మీరు 4-5 నెలల పాటు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించకండి, కొన్నాళ్ళు మాత్రం ముందు మందు వాడండి. ఇద్దరు కూడా ముఖ్యంగా ఈ అమ్మాయికి సిఫిలిటీ అనిపించాను. ఇంచుమించు మంత్లీ ఒక రోజు చొప్పున 3-4 డోసులు వేసాను. తర్వాత ఒక నెలకు తర్వాత అమ్మాయి సార్ ట్రై చేయండి అని చెప్పాను. తర్వాత 6 నెలలకు 7 నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చింది. తర్వాత పుట్టిన పిల్లడు బతికాడు, అబార్షన్ అవ్వదు. తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీస్ 2 కూడా మందరే ఒకదానికే వాడిన తర్వాత 2 పిల్లలకు మందు కూడా వాడాలి. అంచేత ఇలాంటి టెండెన్సీస్ కూడా మార్చుకోవాలి. అంచేత మ్యాష్ గారు అంటారు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఇలాంటి మయాజమ్స్ కనుక అలా రన్ అవుతూ ఉన్నట్టయితే రాను ఏమవుతాయంటే సిఫిలిటిక్ మయాజం ఇలాంటి ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవడం వల్ల పిల్లలు కళ్ళు లేకుండాను, గుండెలో హోల్స్ ఉంది, కొంతమంది పిల్లలు పడుతూ ఉంటారు హార్ట్లో హోల్ ఉంది అంటారు, అంటే సిఫిలిటిక్ మయాజం ఉందన్నమాట. లేకపోతే మెదడు చిన్నదిగా ఉంటుంది, అంటే ఏంటి మైక్రోసెఫాలస్ అనమాట. ఆ సిఫిలిటిక్ మయాజం ఉండటం వల్ల మాల్ఫార్మేషన్స్ అన్ని జరుగుతుంటాయి అన్నమాట.
ఇలా పుట్టి తర్వాత ఏమవుతుంది, తర్వాత జనరేషన్లో స్టెబిలిటీ వచ్చేస్తుంది. స్టెబిలిటీ వచ్చేసి ఇంక పిల్లలు పుట్టడం మానేస్తారు. అంటే ప్రకృతి ఏం చేస్తుందంటే ఇలాంటి జనరేషన్స్ ఉండకుండా లేకుండా ఉండడం కోసం ఇంకా వాళ్ళకి స్టెబిలిటీ అనే దాన్ని ప్రసాదించి ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి సమాజాన్ని తయారు చేయకుండా అది కాపాడుకుంటున్నారు. అంచేత ఈ చూపర్ ప్రెగ్నెన్సీస్ కానీ లేదన్నట్టయితే పిల్లలు పుట్టి చనిపోవటం కానీ లేకపోతే పుట్టిన పిల్లలకి ఈ రకమైనటువంటి గుండెలో హోలు, చెవి నవ్వకపోవటం, మైక్రోసెఫాలస్ అంటే హ్యాపీ చిన్నదిగా ఉండటం, ఇలాంటి టెండెన్సీస్ కనుక ఉన్నట్టయితే మనం ఈ సిపిల్ అనే మందుని కనుక ఆ ఫ్యామిలీలో కనుక మనం వాడినట్టయితే పేరెంట్స్కి దాన్ని మనం ఎరాడికేట్ చేసి వాళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంగా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ స్ప్రింగ్ ఏమవుతుందంటే హెల్తీ చేయడం. అదే ఈ సిబిలిటిక్ మ్యారేజ్ ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే మనకి వాళ్ళు డల్లగా ఉంటారు. అంటే అర్థం ఏంటి, ఆ మయాజం కనుక వాడికి భయపడి పుట్టినట్టయితే వాడికి గోరకి ఎక్కదనమాట. 8 సంవత్సరాలు చదివినా మా వాడిని 3వ తరగతిలో ఉంచండి వేషాలు అంటుంటారు. వాడు ఎంత ఉంటా అంటే వాడికి చదువు రావట్లేదు పాపం. మేషాలు కూడా వీడు 3లో ఉంచుదామండి, పర్లేదు ఎంతో ముందంత ఫండమెంటల్స్ ఉంది బాగా అవ్వాలి వీడికి అని చెప్తుంటారు. అంచేత ఈ తెల్లగా ఉండటం అంటే ఇడియోటిక్ అనమాట, చాలా అయోమయంగా ఉండాలి కదా. అలాగే ఆటిజం చిల్డ్రన్ ముఖ్యంగా పుట్టుతో కనుక ఆటిజం ఉన్నట్టయితే వాళ్ళు సాధారణంగా సెప్టిక్ మ్యారేజ్లోకి వస్తారు అనమాట. ఈ వ్యాక్సినేషన్స్ వీటి వల్ల కాకుండా మామూలు పుట్టుతో ఉన్నట్టయితే ఇలా వస్తుంటారు. అలాగే ఇండిసెంటీ అన్నమాట, తప్పులు ఉంటుంది వాళ్ళలో. అలాగే లాస్ ఆఫ్ అండర్స్టాండింగ్, బాగా అర్థం కాదు. ఈ పిల్లలకి కనుక మనం ఫస్ట్ నుంచి ఈ హోమియోపతి మెడికేషన్లో పెట్టి జాగ్రత్తగా ట్రీట్ చేసినట్టయితే రాను రాను మరీ ఐఏఎస్ సెలెక్ట్ అవ్వడం కానీ ఏదో చిన్నదో పెద్ద ఉద్యోగం వచ్చేటట్టు ఏమండి. ఇకపోతే ఒక 2 కేసెస్ సెప్టిక్ మ్యారేజ్ గురించి చెప్తున్నాం. ముఖ్యంగా చెవు నుంచి కొంతమందికి ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట, కర్ణబేరు చిల్లు పడిపోతూ ఉంటాయి. ఎక్కువ కర్ణబేరు చిల్లు పడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది మనకి ఈ సెప్టిక్ మ్యారేజ్లోకి వస్తూ ఉంటాం. దాని నుంచి వచ్చే డిశ్చార్జ్ కాస్త మనకి చాలా అఫెన్సివ్ స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మనకి మెక్సాల్ అని, సైడిష్ అని, క్యాలిసల్ఫ్ అని ఇలాంటి మందులు పడతా ఉంటాయి. వీళ్ళలో మనం చాలాసార్లు ఆపరేషన్ చేస్తుంటారు కానీ అది సెట్ అవుతుంది. లోపల మయాజం ఉంది కదా, మళ్ళా పుట్టిస్తుంది అంతకంటే ఉంది. ఇప్పుడు సెట్ చేస్తే మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత మళ్ళా హోల్ పడుతుంది, అంటే ఇది సెట్ అవ్వకపోయింది. అలాంటప్పుడు ఒక కేసులో నేను ఏం చేశానంటే మెక్సాల్ 200 వేసాను, బాగా ఇండికేటెడ్, కొంచెం పసలు తగ్గింది, స్మెల్ తగ్గింది. తర్వాత రాను 1 దాకా వెళ్ళింది. తర్వాత క్లోజ్ చేయండి కూడా మన జాగ్రత్తగా వేడిలో తుమ్మలేదు లేకుండా జాగ్రత్తగా చూసుకునే లోపల ఏదైతే పట్టకుండా ఆ చెవులో నీళ్ళు చేరకుండా జాగ్రత్తగా మనం ప్రికాషన్ చెప్పినట్టయితే ఇలాంటి సెట్ అయిపోతుంది. అలాగే కొంతమందికి తరచూ నోటిపుళ్ళు వచ్చేస్తుంటాయి, నోట్లో పుళ్ళు అనమాట. అసలు ఏమీ ముట్టుకోరాదు, సాఫ్ట్గా అనుకుంటూ కూడా విపరీతమైన మంట వచ్చేస్తూ ఉంటాయి. ఈ టవర్ మూలవి కూడా పగిలిపోతూ ఉంటాయి. ఇలాంటి కేసులో కొన్ని సందర్భాల్లో నేను నైట్రిక్ యాసిడ్, అది కూడా సెప్టిక్ దగ్గర నైట్రిక్ యాసిడ్ వేసిన తర్వాత బాగుంది. అంచేత క్రానిక్ కేసెస్లో ఎక్కువ రెప్యుటేషన్ కాకుండా ఒక సింగిల్ డ్రగ్ ఇచ్చి మనం ఎక్కువ వెయిట్ చేసినట్టయితే చాలా బాగా మార్పు వస్తుంది. ఒకే చెప్తున్న కాబట్టి సురుడిగాలు వచ్చాయి. సురుడిగాలు వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశారంటే 200 ఇచ్చి 3 పూటలు వాడేసేయని చెప్పాడు. 3 పూటలు వాడేసి అంటే ఇవి చూసేసింది మందు అక్కడ, అది చెప్పాడు. 200 మీకు ఎలా తెలిసిందంటే ఆవిడ చూస్తుంది, మందు పేరు చూస్తుంది, చదువుకున్న ఆవిడ కదా. ఆ తర్వాత ఆవిడ ఇంకా డిస్కనెక్ట్ చేసేసి వచ్చేసిన తర్వాత నేను అంతకు పూజ వాడానండి, నాకు కానీ ఆవిడ ట్రిప్టల్ పూజ అనమాట. ట్రిప్టల్ పూజ ఆ పూజ ఎక్కువ వాడటం వల్ల ఏమవుతుంది, ఈ ఆర్టిఫిషియల్ డిసీజ్ బాగా ప్రొడ్యూస్ అయితే ఆవిడకి లేని లక్షణాలు కూడా కొన్ని వచ్చేస్తాయి అన్నమాట పూజ. అంతే కదా మరి, ఒరిజినల్ డిసీజ్ నేచురల్ డిసీజ్ ఉంది, ఇంకా ఎక్కువ వేసేస్తున్నాం, కొన్ని అవ్వంటాయి, కొన్ని తగ్గుతాయి, మీద వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఎస్ఎల్ ఇవ్వడం మొదలెట్టాను. ఇంకేమంది వేయలేదు, ఓన్లీ శాక్లాక్ ప్లాస్లో మాత్రం ఇవ్వడం మొదలెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ 3 పూజలు బాడీలో ఉన్నాయి ఆవిడకి. ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత డాక్టర్ గారు మొన్న సబ్జెక్టుకు తోకుండా మొక్క మీద కొద్దిగా పక్క పొడిలో రాలిపోయిందని చెప్పింది, అంటే యాక్షన్ వచ్చింది అన్నమాట. అలా ఒక 2-3 మంత్స్ వాడేసరికి ఆ ఎస్ఎల్ మీద ఉండేసరికి మొత్తం రాలిపోయాడు అండి. అంచేత క్రానిక్ కేసెస్లో మనం ఏం చేయాలంటే ఒక డ్రగ్ వేసిన తర్వాత దాని మీద ఎక్కువ నిలబడాలన్నమాట, ఎక్కువ మార్చేయకూడదు అండి. అలాగే ఒక బ్యాంక్ మేనేజర్ గారికి థ్రోట్లో ఏమైందంటే ఆయనకి ప్యాపిల్లోమా అని వచ్చిందన్నమాట.
అంటే ఒక రకమైన గ్రోత్ వచ్చింది. అది డేంజరస్ కాదు, కానీ ఏమవుతుందంటే అతనికి వాయిస్ మారింది, హస్కీ వాయిస్ అన్నమాట, బొంగురుగా మాట్లాడుతున్నాడు, కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నాడు. టిపికల్ ఏం ఇబ్బంది లేదు, అన్ని బాగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అతనికి 5 లక్ష 200 ఇచ్చాం. 5 లక్ష 200 ఇచ్చిన తర్వాత ఒక రోజు నుంచి ఆ తర్వాత 15 రోజులు ఎప్పుడు మళ్ళీ రిపీట్ చేశాను. ఇది ఎక్కడంటే నేషనల్ కాపీ కూడా అనమాట. ఇలా ఉందంటే కేసు ఏం తగ్గట్లేదని మన లీలాకృష్ణ గారు ఫోన్ చేశారు. లీలాకృష్ణ గారు ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, మాస్టర్ గారు దీంట్లో పెట్టలాకే ఇస్తారు సార్, అంత జాగ్రత్తగా చూడవు సార్ చెప్తే వెంటనే నేను నా కాపీ చేసి అని చేసి 5 లక్ష 200 ఇచ్చాను. అది చాలా మిరక్లస్ అనమాట. ఈఎంటీ చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఈఎంటీ కేసెస్ అవి తక్కువ, ఒకసారి కట్ చేసినప్పుడు మళ్ళీ వస్తుంటాయి అన్నమాట. అదొక మంచి కేసు. లేకపోతే సో దిస్ ఈజ్ అబౌట్ ది సిబిలిటీ మ్యాథ్స్ చూపటం నుంచి చెప్పేస్తాను. నెక్స్ట్ చుబక్లార్ మ్యాథ్స్ అన్న. చుబక్లార్ మ్యాథ్స్ అనేది హ్యానిమన్ చెప్పలేదు, కానీ హ్యానిమన్ తర్వాత వచ్చిన వాళ్ళు దీన్ని కనిపెట్టారు. దీన్ని బాగా ప్రాచుర్యం చేసిన వాళ్ళు మాస్టర్ గారు. దీనికోసం బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయనే. ఎందుకంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి, వ్యాసలిన్ కానీ స్ట్రిప్టోమైసిన్ కానీ చుబక్లార్ మ్యాథ్స్ డ్రగ్స్ అన్నమాట. దీనికి బయట ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మాస్టర్ గారు ఇచ్చారు. కానీ అవి చాలా మిరక్లస్గా పనిచేస్తాయి, ఎన్నో కేసెస్ కాబట్టి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. చుబక్లార్ మ్యాథ్స్కి మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇది కాంబినేషన్ ఆఫ్ సోరా అనేది సైకోసిస్ అన్నమాట. సోరా సైకోసిస్ కలగడం వల్ల మనకి చుబక్లార్ మ్యాథ్స్ అనేది రావాలి. ఇది ఉన్నవాడు ఎలా ఉంటాడంటే చాలా చేంజబుల్ మెంటాలిటీ ఉంటుంది అన్నమాట. ఈ వ్యక్తుల్లో చేంజబుల్ మెంటాలిటీ ఉంటుంది. ఎలా అంటే ప్రతిదీ చేంజ్ అయ్యాయి, ఇవాళ వాళ్ళు కన్నా రేపు వాటర్, ఇవాల్యుయేషన్స్ అట్లా రేపు వెయిట్, ఇవాళ వాళ్ళు బండి రేపు వాటర్, అంటే తరచూ మార్చేస్తూ ఉంటాడు. అలా మార్చేస్తేనే మనసు బాగుంటుంది. ఈవేళ ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతాడు, ఈవేళ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఏదో ఎక్కువ కాలం ఉంటాడు, మళ్ళీ కొత్త ఉద్యోగానికి పోతాడు. ఎప్పుడు అప్లికేషన్ పెడతా ఉంటాడు ఏదో ఉద్యోగానికి వీడి. వీడికి బెస్ట్ స్టూడెంట్ ఉద్యోగం అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ అన్నమాట. ఎప్పుడు తిరుగుతూ ఉంటారు అలా, ఎప్పుడు అలాగే సంచరిస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఈ రకమైనటువంటి చేంజబిలిటీ అనేది చాలా ఉంటుంది. అంటే ఈ చేంజబిలిటీ అనేది ఇలా చిన్న చిన్న విషయాలు కాదు, చాలా ఇతరులు సీరియస్గా తీసుకునే విషయాల్లో కూడా వీడు చాలా సింపుల్గా తీసుకుంటాడు అన్నమాట. అలాగా ఉదాహరణకి నేను చుబక్లార్ మ్యాథ్స్ వాడికి పెళ్లి కుదిరింది అనుకోండి, బట్టలుగా ఏం చేస్తాడు, ఒక షాప్కి వెళ్తాడు. అక్కడ షాప్లో సేల్స్ గారిని ప్రేమిస్తాడు అనమాట. మళ్ళీ తర్వాత ఇంకో చోటకి ఎక్కడికి వెళ్తాడు. అంటే ఈ కేసు ఓల్డ్ కేసు అయిపోయింది, అది ఎంగేజ్మెంట్ కోసం ఓల్డ్ కేసు అయిపోయింది వీడికి, మళ్ళీ కొత్త కేసులో పడ్డాడు. తర్వాత ఇంకో కేసు. అలాగే మనం చూస్తుంటాం, పేపర్లో చదువుతూ ఉంటాం, వీడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఆటో డ్రైవర్, 15 మంది భార్యలు చెప్తాడు అనమాట. ఈ కేసు అయితే చుబక్లార్ మ్యాథ్స్ ఎప్పుడు కూడా స్టెబిలిటీ ఉండదు అనమాట. ఒక దాని మీద ఫిక్స్డ్గా వాడు ఉండలేడు, వాడు ఆ మైండ్ ఎప్పుడు అలా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్లఫింగ్ నేచర్ ఉంటుంది, చాలా అబద్ధాలు ఆడేస్తాం. పిల్లలైతే చెప్పట్లేదు, ఇంట్లో డబ్బులు ఎట్టుకుపోతూ ఉంటారు పిల్లలు, పట్టుపై మనం ఇస్తామన్నారమ్మా ఏదో